మరి దాసులు ఎలా ఉండాలట? తమ యజమానులకు ఎదురు మాట చెప్పొద్దు. మీరు ఆఫీసుల్లో గాని పొలాలకు గాని ఎక్కడ వెళ్ళి మీరు పని చేస్తున్నా దాసులైన వారు తమ యజమానులకు ఎదురు చెప్పొద్దు. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలి. ఏమియు అపహరించొద్దు. వాళ్ళు చూడకపోతే లటక్కన వేసుకొని వచ్చారు. వంటలకు పోతారు, వంటలకు పోయిన వాళ్ళు మిగిలిన నూనెలు జీడిపప్పులు మొత్తం తెచ్చుకుంటారు వంటలు చేసేవాళ్ళు. అట్లాగే ఆఫీస్కి వెళ్తే గుండు పిన్ను దగ్గర నుంచి పిన్ను మిషన్లు, గుండు పిన్నులు, నోట్సులు, పెన్నులు ఏం దొరుకుతాయి, పిల్లలకు ఉపయోగపడతాయిలే అని ఆఫీసుల నుంచి దొంగలిస్తారు. పొలానికి వెళ్తే ఆ పక్క ఈ పక్క చూడటం, ఎవడు లేకపోతే మొత్తం కోసుకొని రావటమే. అన్నం టిఫిన్ బాక్స్ పోయేటప్పుడు బరువే, వచ్చేటప్పుడు బరువే. పోయేటప్పుడు అన్నంతో, వచ్చేటప్పుడు టమాటకాయలు, మిరపకాయలు, గోంగూరతో. అక్కడ ఏమైనా వంకాయలు బంకాయలు అంటే అవి కూడా. ఎవరిది నువ్వు అపహరించకూడదు, ఎక్కడ అపహరించకూడదు, గుండు పిన్ను కూడా తీసుకోకూడదు. సరేనా? పనికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ జీతంతోనే మీరు తృప్తి పడాలి, కానీ లంచాలు తీసుకోకూడదు, అపహరించకూడదు, ఎదురు తిరగకూడదు.